am studying 5th class. Hi everyone, my name is Surya Krishna. I am studying 5th standard. Hi everyone, my name is Nagaveshwari. I am studying 5th class. We are learning about one nice topic in mathematics. We are having many types of lines. Sometimes they make angles. Angles are made by lines. See, lines intersecting another line at a point create angles. Angle can be have a name. Naming angle tells us type of angle. Some of the angles names are straight angle, acute angle, reflect angle, right angle, complete angle. Thank you. Have a nice day. My name is Gayatri. My name is Nasrita. My name is Geeta Madhuri. My name is Lakshmi Chaitanya. My name is Varun. Today we are explaining about how to publish a video on YouTube. Water is one of the resources humans need to survive. Our body has approximately 70% water, so it is essential to drink plenty water every day. How much water do you drink in a day? To keep our body healthy, we need safe and clean water. Drinking contaminated water can cause many diseases like cholera, typhoid, etc. We are needed to be aware of how clean water is vital. To spread awareness on how to clean water is vital globally, we create a video called Clean Water is Vital and shared it on YouTube. Have you ever watched videos on YouTube? Do you know answer? The answer is playing videos. Do you know how these videos are YouTube on made? The main steps to create and upload a video on YouTube are: 1. Collection information. 2. Creating a presentation using presentation software. 3. Recording the video using a screen recorder software. 4. Edit the video using video edit software. 5. Creating a YouTube channel and posting the video on YouTube. For this must have the Gmail and Google account. So this is how we use different software to make and upload a video on YouTube on an important concept. Thank you. నా పేరు చైతన్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయే ఏంటంటే గ్రహాలు పేర్లు చెప్పబోతున్నాను, వినండి. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ధన్యవాదాలు. రెండు కలిసి కండక్ట్ చేస్తున్నాం. సో ఇందులో మాకు లాస్ట్ ఇయర్ వచ్చిన కొన్ని పాయింట్స్ ఏంటంటే రైటింగ్ స్కిల్స్ లేవు అండ్ కమ్యూనికేషన్ అంటే కొంచెం ప్రాబ్లం ఉంది. పిల్లలు అనేది మేము స్కూల్లో కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ ఇంగ్లీష్లోనే మేము క్లాస్ చెప్తాం. కానీ మీ కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి మనకు కొంచెం రూరల్ స్కూల్ కాబట్టి పేరెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్లో పేరెంట్ కమ్యూనికేటివ్ అవ్వరు కాబట్టి ఇంగ్లీష్లో స్కూల్లోనే అవుతారు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. అది రెక్టిఫై అవ్వడానికి 100% ట్రై చేస్తున్నాం. ఈ ఇయర్ కంప్లీట్గా క్లాస్లో టీచర్ల చేత మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ మీ రైటింగ్ స్కిల్స్ చూడండి. మీ పిల్లల్లో ఆల్రెడీ 50% చేంజ్ వచ్చింది. మీ పిల్లలు ఏ బుక్ అన్నా తీసి చూడండి. లూసిడే హ్యాండ్ రైటింగ్ అని ఇప్పుడు కొంచెం ఫేమస్ అది రైటింగ్ స్కిల్. కర్సివ్ రైటింగ్ అని ఉండేది ఇంతకు ముందు, అది ఇప్పుడు లుసిడాలోకి కన్వర్ట్ అయింది. అంటే లుసిడా నేర్చుకుంటున్నారు ఎందుకంటే 10th వచ్చేటప్పటికి ఫాస్ట్ రైటింగ్ చేయాలంటే కర్సివ్ టైప్ ఉంటుంది కానీ ఈజీగా రాయొచ్చు అనమాట, ఎక్కువ స్పీడ్తో రాయొచ్చు. సో మీ పిల్లలకి అది ట్రాన్స్ఫార్మ్ చేసాం. మీ రిజల్ట్ మీకు జాన్యువరి వచ్చేటప్పటికి మీ పిల్లలకి చాలా చేంజ్ వస్తుంది. సేమ్ వేలో మేము నెక్స్ట్ సాటర్డే నో బ్యాక్ డే కింద చేస్తున్నాం సాటర్డేస్. సో ఎవ్రీ సాటర్డే నో బ్యాక్ డేలో కొన్ని కాన్సెప్ట్ తీసుకొస్తానండి. అందులో ఒకటి ఇంగ్లీష్ ల్యాబ్ ఒకటి. అంటే మీ పిల్లలు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు అంటే మన పేరెంట్స్తో టీచర్స్తో కుదరట్లేదు కాబట్టి బెస్ట్ 100 పిల్లల్ని మేమే సెలెక్ట్ చేస్తాం. సో స్కూల్లో అలా అని మిగతా పిల్లలు కాదండి, వీళ్ళకి ఇక్కడ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ని ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అవసరమైతే 10 మెంబర్స్ని ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళు డిస్కస్ చేసుకునేలాగా. కంప్యూటర్ ల్యాబ్ ఉంది మనకి, మిగతా ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ ల్యాబ్ ఉంది, ఇలాగే ఒక ఇంగ్లీష్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంకా మీకు అది త్రూ సర్క్యులర్ ద్వారా కానీ మేము ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు చెప్తాము. ఒక 3-4 కాన్సెప్ట్స్ అనుకుంటున్నాము. అది మేము నెక్స్ట్ వీక్ నుండి మేము స్టార్ట్ చేస్తాం, మీకు సర్క్యులర్ వస్తుంది. సో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మీరు వస్తేనే కొంచెం బాగుంటుంది. ఈ సంవత్సరం పర్లేదు, చాలా ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ స్టార్ట్ ఎస్ఎల్సీకే చాలా బాగా వచ్చారు. థ్యాంక్ యూ అండి.
ఇలా సపోర్ట్ చేయండి మీ పిల్లల్ని. ఒకరిద్దరు పిల్లలు, ఇది ఏ కాంపిటీషన్ కాదండి, ఏమీ కాదు. మీ పిల్లలకి ఏమొస్తే అది మీ ముందు ప్రజెంట్ చేస్తున్నారు అంతే. ఇందులో కొత్త పిల్లలు చాలామంది ఉన్నారు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే వాళ్ళది కరెక్ట్ చేసుకుంటారండి. అంటే మీ పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దు, అలాగే సూపర్ అని ఎంకరేజ్ చేయొద్దు. అది ఏంటంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారు మీకు ప్రజెంట్ చేశారు అంతే. ఇది 1 yearలో జరిగే నెంబర్, అంటే ఒక 4-5 ప్రోగ్రామ్స్ జరుగుతాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంకా బాగుండే వాళ్ళు ఇంకా చాలా బాగుంటారు. ఏమైనా కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు అయితే కొంచెం వాళ్ళకి కూడా అప్డేట్ అవుతారు. సో ఇది మీ పిల్లల్లో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి మాత్రమే. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ అండి. Durga Sahitya. I am studying 5th standard. Today I am telling about parts of the brain. Cerebrum. It is the largest part of the brain. Functions. It is the responsible for memory and hence help us remember things. It controls our thinking and hence help in problem solving. It controls the sense organs. Cerebellum. It is smaller than the cerebrum. Functions. It controls the voluntary muscles in our body. It helps us balance our body doing activities such as walking and cycling. Medulla. It connects the brain to the spinal cord. Functions. It controls the involuntary muscles in our body. Hence, functions that happen without our thinking, such as breathing, blood circulation, and digestion, are controlled by the medulla. Thank you. Have a nice day. ఇవాళ మేము మన దేశం గేయం చెప్పబోతున్నాము. వేదాలు గన్న అవనీది, వేదాంతమిచ్చిన ధరణిది, భారతే తానైన భవిత ఇది, బహుభాగ్యాల దేశమే ఇది, పురాణాల సిరులకే నెలవు ఇది, పూచేటి మమతల వనము ఇది, రతనాలు దాచిన వసుధ ఇది, రమ్యమైన పౌరుషాల పాదు ఇది, ఉగ్గుపాలనైనా పరదాస్యం కోరని ఉదండులున్న ఉర్వీది, ఉరి కొయ్యలనైనా చిరునవ్వు వీడని ఉత్తములు గన్న జననీది, ఆటాడు నదుల సుందర వనాల పాడే గాలుల పూపర్మనాల నన్ను గన్న ఘనకీర్తి స్వర్గమిది, జగతికే నాడు మేలుకొలుపు ఇది, చక్కని పాడి ఆడవుగా పూదోటగా చిక్కనైన స్నేహాల సారినిగా కవుల కవితా నీరాంజనాలందగా కలకావుల ఎలకోనల గాదిది. ధన్యవాదాలు. పేరు గీతా మాధురి. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు సంవత్సరాలు 60 చెప్పబోతున్నాను. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బౌధాన్య, ప్రమాది, విక్రమ, ఋష, చిత్రబాను, స్వబాను, తారణ, ప్రాతివ, వ్యయ, సర్వజిత్తు, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, అవలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావశు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరిదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుబి, రుద్రోద్గారి, రక్తాక్షి, క్రోధనాక్షయ. ధన్యవాదాలు. Hi everyone, let me introduce myself, Sri Varsha from 5th class. Today I explain about Indian place value system, international place value system. We have learned about large numbers around us. Let us recall how to read numbers in the Indian place value system. The periods are ones, thousands, lakhs and crores. The place under these periods are shown below. International place value system. We have just revised the Indian place value system around the world. Another system now where the international place value system is used. Let us look at the periods and places in the international system. We will learn about 3 periods. Ones, thousand, million. The place under these periods are shown below. The ones period is the same as that in the Indian system. The thousand period is as an additional place, which is 100,000. The million period consists of 3 places: millions, 10 millions, 100 millions. Thank
Thank you. Have a great day. मेरी नाम देवी सत्यश्री है। मैं 5वीं कक्षा में पढ़ती हूँ। मेरा पाठशाला का नाम श्री हर्षिता विद्यालय। मैं आज आपको हिंदी पाठ में प्रार्थना बोल रही हूँ। हे प्रभु, तुम हो माता पिता हमारे, तुम बिन बिगड़ी कौन सवारे, हम नादान बालक तेरी सहारे हैं, तुम्हारी गया हो यही मांगते हैं, पढ़ाई लिखाई में सदा मन लगाए, भले हम बने सबको भलाई सिखाए, बने सत्यवादी कभी न डरे हम, हो जन कल्याण काम हमारा, जन जन की सेवा करे हम, तुम देना साथ हमारा सदा, तुझे भूल कर न कोई काम हमारा। धन्यवाद। सभी को नमस्कार। मेरी नाम गायत्री। मैं 5वीं कक्षा में पढ़ती हूँ। मेरा पाठशाला का नाम श्री हर्षिता विद्यालय। आज मैं हिंदी पाठ में शब्दार्थ बोल रही हूँ। प्रभु, गॉड, सवारे, टू करेक्ट समथिंग, दया, काइंडनेस, सदा, ऑलवेज, भले, गुड, आदर, रेस्पेक्ट, बिगड़ी, विचिस्टेड, नादान, इनोसेंट, मन, हार्ड, भलाई, गुडनेस, सत्यवादी, फॉलोअर ऑफ ट्रूथ। धन्यवाद। Myself Sneha Varuna, I am studying 5th standard. To you all, myself M. Geeta Modi, I am studying 5th standard. Today my topic is relation between HCF and LCM. The product of two numbers is equal to the product of their HCF and LCM. Let us check this property for the numbers 6 and 10. Step 1. Find the product. Product of 6 and 10. 6 into 10 is equal to 60. Today my topic is product of two numbers equals to HCF into LCM. Step 2. Find the product of the HCF and the LCM. 2 into 3 equals to 6. 2 into 5 equals to 10. HCF equals to 2. LCM equals to 2 into 3 into 5 equals to 30. HCF into LCM equals to 2 into 30 equals to 60. So you can see that the product of two numbers is equals to the product of their HCF and LCM. Thank you. Have a nice day. అందరూ చాలా శ్రమపడి సమయాన్ని కేటాయించి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. అందుకు చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు చాలా పర్ఫార్మెన్స్ చూశారు. ప్రతి క్లాస్లో ఇంటెలిజెంట్, డల్లర్ అండ్ యావరేజ్ 3 కేటగిరీస్ ఉంటాయి. మనం చదువుకున్నప్పుడు కూడా మనకు తెలుసు. కొంతమంది బాగా చదివే పిల్లలు ఉంటారు, కొంతమంది ఏదో యావరేజ్గా చదివే పిల్లలు ఉంటారు, కొంతమంది అసలు చదవరు. సో దట్ ప్రతి క్లాస్లో ఉంటారు కాబట్టి అంటే ఇంటెలిజెన్స్ని ఎంకరేజ్ చేయాలి, డల్లర్స్ని అలానే ఉంచేస్తే వాళ్ళు ఎప్పటికీ డెవలప్ అవ్వరు. వాళ్ళు ఎప్పుడు లాస్ట్ బెంచ్లోనే కూర్చుంటారు. సో దట్ ఈ ఎస్ఎల్సి అనేది ఎందుకు కండక్ట్ చేస్తామంటే ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయాలండి. ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది మనం కూడా చదవాలి, మన పక్క ఫ్రెండ్ లాగా, మన పక్క స్టూడెంట్ లాగా మనం ఎందుకు ఇలా ఉండిపోతున్నామని వాళ్ళకు కూడా తెలుస్తుంది. చాలామంది పిల్లలు షివర్ ఫీల్ అవుతారు. స్టేజ్ అనగానే భయం వేస్తుంది వాళ్ళకి. ఈవెన్ మనలో కూడా చాలా మందికి స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని మాట్లాడాలంటే చాలా భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టడానికి ఎస్ఎల్సి అనేది కండక్ట్ చేస్తున్నాం. కొంతమంది పిల్లలు అసలు భయపడరు, చాలా బాగా మాట్లాడతారు. సో ఈ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు ఏం నేర్చుకున్నారు క్లాస్ రూమ్లో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఒక రోజు కేటాయించి నేర్పించింది కాదండి ఇది. ప్రతి క్లాస్ రూమ్లో రోజు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో అదే ఇక్కడ ప్రజెంట్ చేశారు. అది మీకు తెలిసి యాజ్ ఏ పేరెంట్గా మీకు చాలామందికి కాల్ చేసి చెప్పే ఉంటారు టీచర్, ఈరోజు ఈ టాపిక్ చెప్పబోతుందండి, మీరు ఒకసారి స్టేజ్ ఫియర్ పోయేలాగా మాట్లాడించండి, నేర్పించండి అని చెప్పే ఉంటారు. సో ప్రతి స్టూడెంట్ ఇక్కడ మాట్లాడాలనే ఉద్దేశంతో ఎస్ఎల్సి కండక్ట్ చేశాము. చాలామంది పేరెంట్ అనుకుంటారు కూడా, అదే పక్కన అమ్మాయి చాలా బాగా చెప్పిందే, మా అమ్మాయి ఎందుకు చెప్పలేకపోయింది
మా అమ్మ ఎందుకు ఇంకా గట్టిగా చెప్తే బాగుండేదేమో, ఇంకా క్లియర్గా చెప్తే బాగుండేదేమో. సో నేను చెప్పేది ఏంటంటే, టీచర్ దగ్గర 80%, 100కి 80% ఉంటే 20% పేరెంట్ దగ్గర ఉంటారు. మేము 80% కష్టపడి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే కనీసం 20% అయినా మీరు వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది. అంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇవాళ టీచర్ ఏం చెప్పారు, ఈరోజు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎలా జరిగింది, నీకేమైనా సమ్ అర్థం కాలేదా, లేకపోతే నీకు చదవడం రాలేకపోతుందా, అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఫస్ట్ పేరెంట్గా మనం అడగాలండి. వాళ్ళని ఏ సబ్జెక్ట్లో డల్ ఉన్నారో మనం కూర్చోబెట్టుకుని అడగాలి. మనకు సమయం లేకపోయినా కనీసం ఒక 10 minutes ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వాళ్ళ గురించి కేటాయిస్తే పక్క స్టూడెంట్ కన్నా మన పిల్లాడు ఇంకా బాగా చెప్పగలుగుతాడేమో. టీచర్గా క్లాస్ రూమ్లో వాళ్ళంతా కృషి చేస్తున్నారో ఒక పేరెంట్గా మనం కూడా వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చెప్తారు. సో ఇంకా మా స్కూల్ని అభివృద్ధి చేసి ఇంకా పిల్లల్ని ప్రోత్సహించి మీ పిల్లలు ఇంకా బాగా చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. In Sri Harshita English Medium School, today I am telling about organ systems. Digestive system. This organ system turns the food that we eat into simple nutrients. These nutrients help the body. Respiratory system. This organ system remove waste from the body. Thank you. Have a nice day. My name is Sri Durga Sahitya. I am studying 5th standard. Today I am telling about parts of the brain. Cerebrum. It is the largest part of the brain. Functions. It is responsible for memory and hence help is for memory. It controls our thinking and hence help in problem solving. It controls the sense organs. Cerebellum. It is smaller than the cerebrum. Functions. It controls the voluntary muscles in our body. I am studying 5th standard. Good morning, one and all. Myself, Shravani. I am studying 5th standard. My topic is technology. It is a free email service developed by Google in 2004. People can create account and write email to other people. It is a online map service developed by Google in 2005. Google Maps show that first. It is a video sharing app that Google birthed in 2006. People from around the world can upload, watch and share videos on it. Thank you. Have a nice day. Studying 5th class. Today I am telling about synonyms. Synonyms mean the same. A word or a passage that means extra nearly is called its synonym. Cheerful, happy, quick, fast, neat, tidy, hot, warm, cold, chilly, humble, modest, enough, sufficient, start, begin, seek, ill, rich, wealthy, idea, thought, one, single, trip, journey, above, over, house, home, stair, step, loud, noisy, closed, shut, and divide, and split, and finish, divide, split. Thank you. Myself, Nakshatra. I am from 5th standard. Today I am telling about joints. I am telling 4 joints. First one is ball and socket joint. Stretcher consists of 2 bones, one knee shaped like a ball. The other one knee shaped like a cup. The ball fits cup and moves. Example, shoulder and hip joint. Second one, pivot joint. Stretcher consists of that rotates freely inside the ring forward by another bone. Example, the skull is joined to the another bone with a pivot joint. Third one, hinge joint. Stretcher consists of 2 bones. One is rounded like a cylinder. The other one is rounded like a hollow half cylinder. The bones fits into the hollow bones and moves. Example, elbow and knee joint. Fourth one, gliding joint. Stretcher consists of 2 flat bones that can glide over each other. Example, wrist and ankle joints, any 2 vertebrae in the backbone. Thank you. Have a nice day. Good morning everyone. My name is Lakshmi Krishna. I am studying 5th class. Today I am telling about cybercrime. Cybercrime is an illegal activity done using
computers and the internet. Cybercrime can cause financial loss, loss of confidential information, or may harm our privacy. Hacking is one of the most common cybercrime happening today. To avoid the cybercrime, we should read each and every message thoroughly and should not click on any link. That's why we should never share our personal information to any unknown person. Thank you. Have a nice day. मेरा नाम जननी है। ये पाठशाला का नाम श्री इंग्लिश मीडियम स्कूल है। आज मैं हिंदी पाठ में फलन का नाम तरबूज, वाटरमेलन, अनार, pomegranate, मौसंबी, लेमन, जामुन, ग्रेप्स, सेब, एप्पल, संतर, ऑरेंज, आम, pomegranate. धन्यवाद। నా పేరు గౌతమ్. నా పేరు నీరస. నా పేరు మాణిక్యం. నా పేరు మేఘన. నా పేరు మోహన్. నా పేరు శ్రీరామ్. నా పేరు నౌలి. నా పేరు ధనహాస్. మేమందరం 4వ తరగతి చదువుతున్నాం. మా పాఠశాల పేరు శ్రీ హర్షిత ఆంగ్లం స్కూల్. ఇప్పుడు మేము నీతి గేయం చెప్పబోతున్నాం. పుడుమును చూచి కడుమును చూచి పట్టుదలనే నేర్పాలి. ఆశించనిది అంగే దాకా వదలని వారే ఉత్తములు. సదాశయాలకి అంకితమై క్రమశిక్షణతో మెలగాలి. ఇడుములు ఎన్ని ఎదురైనా అడుగులు ముందుకు వేయాలి. అదరక బెదరక సాగాలి. అనుకున్నది సాధించాలి. పర్యసౌఖ్యమే మనసును తలిచి మంచి మాటలే ఎంచుకుని స్వార్థము మరిచి బ్రతకాలి. పచ్చ పచ్చగా ఉండాలి. ధన్యవాదాలు. I am from Shrestha English Medium School. I am Ganesh. I am studying 5th class. I am from Sri Harshita English Medium School. I am Sandeep. I am studying in 5th class. I am from Shrestha English Medium School. Today my topic is Earth axis. It is an imaginary straight line that runs from the North Pole to South Pole. It passes through center of the Earth. Today my topic is Northern Hemisphere. It is the half of Earth from the equator to the North Pole. Equator. It is an imaginary line that circles Earth. It runs across the middle of the Earth's surface and divides Earth into the. Today my topic is Southern Hemisphere. It is the half of Earth from the equator to the South Pole. Thank you. I am studying 5th standard. Good morning, one and all. Myself, Shravani. I am studying 5th standard. My topic is technology. It is a free email service developed by Google in 2004. People can create account and write email to other people. It is a online map service developed by Google in 2005. Google Maps show the past. It is a video sharing app that Google birthed in 2006. People from around the world can upload, watch and share videos on it. Thank you. Have a nice day. हमें दो ऐसा वरदान, सदा करे तुम्हारा ध्यान, करे हम भी तुम का कल्याण। ये मेरे प्यारे भगवान, हमें दो ऐसा वरदान, बड़े हमें इतना ज्ञान, पढ़ लिख कर बने महान। ये मेरे प्यारे भगवान, हमें दो ऐसा वरदान, बड़े मिटाए तो देश के अज्ञान, बढ़ाए अपने देश की शान। Thank you everyone. We are from grade 4. Today we are explaining about health report card. My name is Deekshita. My name is Jashlita. My name is Mrudula. My name is Meenasa. All of us need food in demands
healthy. Based on our personal likes and the location we live in, we eat different types of food. Did you know that our food habitat impact our healthy? If we keep track of our food and our family food habit, we can stay healthy and fit. We can do this by using software that can keep track of our habit. This is what our project is all about. We have used a spreadsheet software called LibreOffice Calc to organize data effectively. Let us now learn more. Show Health Report Card project. How a number of rows and columns are added to organize data properly. How silent test formatting added to organize the data more. How conditional formatting applied to color code the data for analysis. So this how spreadsheet software can help us create the health report card to keep track of our family member habit in a efficient and organized way. Spreadsheet software helps us to arrange data in an organized way, insert and delete data in rows and columns, format the data in cells containing data. It is also help us arrange the display data according to particular. It is also help us arrange display data according to particular function, calculate number, and give result to create charts, follow the data visibly, and much more. Thank you for listening our speech. Let me introduce ourselves. We are from grade 4. Our school name is Sharshita English Medium School. Welcome to our session. Here is the model of the desert habitat. Desert very receive little rainfall and are dry in desert. Desert in days can be hot and the night can be cool. My friend will continue. Animals such as camel, desert fox, desert snakes. Plants such as cacti, desert lily, palm tree. My friend will continue. Leaves modified to spines to prevent loss of water due to the heat of the sun and to provide protection against animals. Fresh systems to store a large amount of water. Deep and wide roots to absorb as much water as possible. My friend will continue. Long edges to protect the eyes from sand and sand blowing. Hump on the back to overcome the shortage of food and water. Thick lips to feed on thick and spiny desert plants. Long and padded feet to prevent the feet from sand into the sand. Thank you. In our school, we have many topics, particularly in mathematics. We have many topics. It was very difficult for me to choose one of the topics to present in front of you. But I have selected one of the topics that was recently going on for 7th class. And I want to share that topic with you. So, just let me begin my lesson by showing this. We all know what is the work of a balance. Okay, balance unnadi ante what is the use of it? Yes, we know it is going to help us in finding weights. Whenever we are having some weight on one side and some object on other side, then we balance the weight of the object with the weight that we are keeping on the other side. That is how we are balancing. In mathematics also, we have to balance our problems. Very simple example is, suppose if you take 8 and if you add 5, 8 plus 5, it becomes 13. So, on one side you have 8, one side you have 13. 8 plus 5 when you add, you are getting 13. So, one side on the beginning when you are writing it on the left hand side, and the answer you are writing on the right hand side. Just like the balance that you see here, the numbers are to be balanced on both sides.
sometimes some of the numbers that are present in a particular problem, they may be known or they may be unknown. And such situations create equations like this. That means, suppose there is one boy. That boy has some chocolates, and then he gave some chocolates, 8 chocolates, to his friend. Now, how many chocolates still he has? He has some chocolates. He gave 8 chocolates to his friend. Now, how many chocolates he has? To create an equation to such a situation, I can use this type of one mathematical equation. Or suppose I have a number and I am asking you to add 2. And you are telling, I added the number and I got 10. Now, what is the number that you have started with? In such situations where there is an unknown value, we are going to use equations. So, straight away we may not start with making equations. We have to start with first by looking at the problem. You take a small problem like you have to go to bank and you have to withdraw a certain amount. There you are going to very clearly see what is the amount already you have. Suppose you have 10,000 only in your account. You cannot withdraw 15,000. So you have to first look at the amount that is present. Then depending on that, you have to create an equation. Something that is below 10,000 only you can withdraw. So like that, when you are creating an equation, you have to take the LHS, and sometimes the RHS, the right hand side value. If you take 5 plus 8 is equal to 13, 13 is coming on the right hand side. So that right hand side value is sometimes already fixed. You use that value and then you can decide how you can arrange your problem and how you can solve your problem. This is how we do it in mathematics, particularly this particular chapter that I am referring to. It is called as simple equations. Here there is only one unknown value in the given situation. అంటే మనకి తెలియని ఒకే ఒక్క వాల్యూ మాత్రమే ఈ సిచ్యుయేషన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 నేను ముందు చెప్పినట్టుగా 10,000 మీ అకౌంట్లో ఉన్నదనుకోండి. దాంట్లో 4,000 మీరు తీయాలనుకుంటున్నారు. సో హౌ మచ్ ఈజ్ స్టిల్ లెఫ్ట్ ఇన్ ద అకౌంట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ or that is called as unknown value. After doing 10 minus 4 only you are going to get 6. Directly you are not getting 6. So that process of doing subtraction or that process of adding or multiplication or division, అంటే మ్యాథమెటిక్స్లో 4 బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్. ఈ ఆపరేషన్స్ చేయడం ద్వారా అన్నోన్ వాల్యూ కనుక్కోవడం కోసం మనం ఇచ్చిన వాల్యూస్ని ఒక నొటేషన్, ఒక ఆర్డర్లో, ఒక మీనింగ్ఫుల్గా రాస్తాం. దెన్ దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఆన్సర్ ఫర్ ద given problem. Unknown value is found out in this manner. Okay, thank you for your time. English Medium School. Welcome to our session. Today we will explain digestive system. Do you know what happens to food in each part of the digestive system? Let us find out parts of digestive system. Mouth, esophagus, stomach, small and large intestine, anus. My friend will continue. Mouth, it is an opening at the start of the digestive system. Anus, it is an opening at the end of the digestive system. My friend will continue. Esophagus, say esophagus or food pipe. It is a hollow tubule that connects the mouth and the stomach. My friend will continue. I will explain the function of stomach, small and large intestine. Stomach, it is a muscular cyclic organ. Food from the esophagus falls into the stomach. Small intestine, it is a long, thin, called tube-like structure. Food from the stomach passes into the small intestine. Large intestine, it is shorter and wider, called tube-like structure that receives materials from the small intestine.
पाठशाला का नाम श्री हर्षिता इंग्लिश मीडियम स्कूल है। मैं 4वीं कक्षा में पढ़ता हूँ। मैं आज हिंदी पाठ में शब्दार्थ बोल रही हूँ। राजा किंग, शिकार हंटिंग, प्यास टास्टी, कुटिया हट, वाणी वॉइस, मधुर स्पीड। धन्यवाद। मेरे पाठशाला का नाम श्री हर्षिता इंग्लिश मीडियम स्कूल। मैं 3वीं कक्षा में पढ़ता हूँ। आज मैं हिंदी अंक बोलने जा रहा हूँ। 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10। मेरा नाम वैष्णवी। मेरा पाठशाला का नाम श्री हर्षिता इंग्लिश। मेरा नाम वैष्णवी। मेरा पाठशाला का नाम श्री हर्षिता इंग्लिश मीडियम स्कूल। मैं 3वीं कक्षा में पढ़ती हूँ। आज मैं हिंदी रंगों के नाम बोल रही हूँ। लाल रेड, हरा ग्रीन, नीला ब्लू, काला ब्लैक, पीला येलो, नारंगी ऑरेंज, बैंगनी पर्पल, गुलाबी पिंक। धन्यवाद। My name is Snehita. Good morning to all. My name is Charishma. Good morning, one and all. My name is Santosh. Good morning, one and all. My name is Amrita. Good morning, one and all. My name is Harika. Today we are explaining about great Indian leaders. Mahatma Gandhi, Bhagat Singh, Arun Asif Ali and Subhash Chandra Bose were some of the famous freedom fighters. They all came into spotlight during the freedom movement of India. Each one of them put forward their own strategies to make India a free nation. Next, my friend will be continued. Mahatma Gandhi ji. We celebrate Gandhi Jayanti on 2nd October. On this day, Mahatma Gandhi ji, the father of the nation, was born. Her real name was Mohandas Karamchand Gandhi and he was born in Porbandar and Gujarat. Bhagat Singh was freedom fighter. Bhagat Singh, also known as Bhagat Singh, was freedom fighter. He was born at a time when India was struggling to attain independence. He was born in 1907 in Lalpur, Pakistan. My friend. Aruna Asaf Ali. Aruna Gangali was born in Punjab in a Bengali family. In 1909, she became a member of Indian National Congress. Aruna and Asaf were active in freedom movement and she was sent to jail several times. They also took part in Gandhiji's Satyagraha movement. By 1942, the Indian freedom movement had become very strong leaders like Gandhiji, Nehru, Azad and Patel. Indians wanted the British to leave the country. The British know that people were very angry to stop the movement. They put all senior leaders were put in jail. When all senior leaders were put in jail, she became the president of the Congress party. She became the president of the Congress party. She was 33 when she took charge. She was young but brave. The Indian freedom struggle witnessed the births of many great leaders. Subhash Chandra Bose was one of them. He was born in Cuttack, Odisha. During the time Netaji was working for the British government, Indians were treated very poorly by the British. Netaji wanted to do something for this country. Thank you. My name is Geeta Manusha. I am studying 3rd class. My school name is Sri Hashita English Medium School. Welcome to everyone. Welcome to our section. Today we are going to explain about important parts of a plant. Can you name this part? Can you name this? Can you name this part? No problem, the day is late. My friend will continue. Good morning everyone. Like us, plants
useful. We prepare our food in the kitchen. Similarly, plants prepare their food in the leaf. My friend will continue. Good morning everyone. My name is Shivana. I am from 3rd class. My school name is Srihasta English Medium School. Show the leaf and show the main veins and side veins. Leaf also has tomato, but we can't see them with our naked eyes. They are very small. Chlorophyll. It keeps leaf green. Side vein. It absorbs water. Main vein. It also absorbs water. Stomata. It stores sunlight. My friend will continue. Good morning everyone. My name is Dinesh. I am studying 3rd class. My school name is Sri Arshita English Medium School. Today we have learned that plants prepare their food in leaves, which is why there are also called the kitchen of the plant. Thank you. Good morning everyone. We are all in grade 3. Welcome to our session. We are going to see why plants are important and how they help us. Plants take in carbon dioxide and give us oxygen, and all living beings need oxygen to live. My friend will continue. Plants provide us with food such as fruits, vegetables and grains. My friend will continue. Plants are home to many animals such as birds, monkeys and snakes. My friend. Plants provide us with paper and materials such as cotton and jute, with we make cloths. And plants also give us medicine such as tulsi, aloe vera, etc. Thank you everyone. Let me introduce myself to you. My name is Teresh. I am from Sri Ashita English Medium School. I am studying in 3rd class. Welcome to our section. Let us look at the different stages in the life cycle of a butterfly. My friend will continue. A female butterfly lays every small eggs on the leaf. My friend will continue. After growing to full size, it hangs upside down under the leaf. After a few days, caterpillar larva hatch out of the egg. My friend will continue. It creates a cover around itself, with this called the cocoon. No, the butterfly is called pupa. Pupa through metamorphosis and become a butterfly. Thank you. We are all from grade 3. Today we are going to explain about types of sentences. To express purpose, those are telling sentence, surprise sentence, question sentence. I am telling sentence. I telling facts or opinions. I end with a full stop. For example, my dog's name is Tiger. I am doing my homework. Thank you. I am surprise sentence. Him showed strong feelings or surprise in with an exclamation mark. For example, what a lovely dog. It looks amazing. My friend will continue. I am question sentences. Always I am asking question to others. I end with a question mark. For example, what is your name? What did you buy? Thank you. From Sri Harshita English Medium School. Today we are explaining about adjectives. Good morning one and all. What is the color of this pen? Okay, good, nice. Thank you. My name is Mohan Durga Prasad. I am studying 3rd class. My school name is Sri Harshita English Medium School. How is the chocolate taste? Okay, thank you. Good
morning, everybody. My name is Devi. Touch the quarter. How does it feel? Okay, no problem. It is soft. Thank you. The word we are using to describe the pen, the chocolate and the corner called adjective. Adjectives are the words that describe a noun, a person, a place, an animal or a thing. Thank you, Daddy. We are from third class. My school name is Sri Arshita English Medium School. My name is Devi. My name is Hanvika. My name is Vaishnavi. My name is Dinesh. My name is Mandeep. First we have to draw a place value table. Then I need to write a largest digit in the thousands place. Then I need to write a second largest digit in the hundreds place. Then I need to write the third largest digit in the tens place. After we have to write a smallest digit in the ones place. So the largest 4-digit number is 6,420. First we have to draw place value table. I need to write largest digit in thousands place. Then I need to write second largest digit in hundreds place. Then write the third largest digit in tens place. After we have to write smallest digit in the ones place. So the largest 4-digit number is 7,420. Thank you. First, we have to draw a place value table. I need to write largest digit in thousands place. Then I need to write second largest digit in the hundreds place. Then write the third largest digit in the tens place. After we have to write smallest digit in the ones place. After we have, so the largest 4-digit number is 9,762. Thank you. First we have to draw place value table. I need to write largest digit in thousands place. Then write the second largest digit in hundreds place. Then write the third largest digit in tens place. After we have to write smallest digit in ones place. So the largest 4-digit number is 8,531. Thank you. First we have to draw place value table. I need to write largest digit in thousands place. Then I need to write the second largest digit in hundreds place. Then write the third largest digit in tens place. After we have to write smallest digit in ones place. So the largest 4-digit number is 9,850. Thank you. Daddy, we are from third class. My school name is Sri Arshita English Medium School.
name is Hanvika. My name is Vaishnavi. My name is Dinesh. My name is Mandeep. First we have to draw a place value table. Then I need to write a largest digit in the thousands place. Then I need to write a second largest digit in the hundreds place. Then I need to write a third largest digit in the tens place. After we have to write a smallest digit in the ones place. So the largest 4-digit number is 6,420. English medium school. Good morning everyone. My name is Tejasvi. Shihashita English medium school. Morning everyone. My name is Hanvika. Good morning everyone. My name is Shivahan Mahan. I am studying 3rd class. I am from Shihashita English medium school. Good morning one and all. My name is Bhavani Shankar. Do you know what is this called? Okay, no problem. This is timetable. This is what our project is. We used a word processing software called LibreOffice Writer that has the tools to designing such a timetable effectively. Let us learn more about this. So this is a way word processing software like Writer can help us create that. So this is how a word processing